ఇద్దరు పిల్లలను అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకులను చేయాలని కలలు కన్నారు ఆ తల్లిదండ్రులు. కానీ పసితనంలోనే ఆ పిల్లలపై ఓ భయంకరమైన వ్యాధి పగబట్టింది. అందరి పిల్లల్లానే కేరింతలు కొడుతూ ఆటలాడే ఆ వయసును పిల్లలకు దూరం చేసింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని టేకుల బస్తీకి చెందిన ఇద్దరు చిన్నారులు SMA స్పైనల్ మస్కులర్ ఆటోఫ్రీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆ వ్యాధి నయం చేయాలంటే 32 కోట్లకు పైగా ఖర్చవుతుందట. చేస్తోంది చిన్న ఉద్యోగం అయినా ఉన్నంతలో ఏది తక్కువ కాకుండా చూసుకుందామని అనుకున్నారు కళ్యాణ్ దాస్ దంపతులు. కానీ విధి వంచింది. వారి పిల్లల్ని కండరాల క్షీణత వ్యాధి బారిన పడేలా చేసింది. ఈ వ్యాధి నివారణ 32 కోట్ల వరకు ఖర్చవుతుంది. అంటే ఒక్కో చిన్నారికి 16 కోట్లు ఖర్చన్నమాట. ఈ వ్యాధి ప్రభావం వల్ల ఈ చిన్నారులు స్వతహాగా ఏ పని చేసుకోలేరు. ఇప్పటికే 10 లక్షల వరకు అప్పు చేసిన తల్లిదండ్రులు ప్రస్తుతం దిక్కుతోచిన స్థితిలో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ దాస్ కు నెలకు 11,000 జీతం వస్తుంది. చిన్నారులు ప్రస్తుత పరిస్థితిలో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6.5 లక్షల సిరప్లు అవసరం పడుతుంది. SMA నుంచి శాశ్వత విముక్తి కల్పించడానికి దాదాపు 32 కోట్లు ఖర్చవుతుంది. దాతలెవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని కళ్యాణ్ దాస్ దంపతులు వేడుకుంటున్నారు. మాది బెల్లంపల్లి మంచిగా మా పిల్లలు ఇద్దరికి SMA ప్రాబ్లం, స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ. మా పిల్లలకు అయ్యే ట్రీట్మెంట్ చాలా ఖర్చు అయ్యిందని చెప్పారు. 6,50,000 సిరప్ అని చెప్పారు. 16 కోట్లేమో ఇంజక్షన్ అని చెప్పారు. ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా, కనీసం సీఎం అయినా ఎవరో ఒకరు మాకు ఆర్థికంగా సహాయం చేసి ఎంతో కొంత వాళ్ళకి తోచినంత అంత ఏమని మేము చెప్పట్లేదు. మా పిల్లలు లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే పడుకోలేరు. నా హెల్త్ లేక మా పిల్లలకి ఏది లేదు. నాకు ఏదైనా ఒక జాబ్ ఇచ్చినా మా పిల్లలకి చెకప్లకైనా కనీసం ఆర్థికంగా సహాయపడ్డ వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను.